కాదు సామాన్ అందుకో. ఓకే అబ్బాయి ఇగో రొయ్యలు చూసా ఎలా క్లీన్ చేసి పెట్టించాను. ఇగో బాబు ఓ పని చేయి, ఆ దాంట్లో నీళ్ళు వేసి పెట్టించాను. వేసి ఈ పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. ముందు ఎందుకు వేసి పెట్టావు? దానికి ఒక లెక్క ఉంటుంది. ఓ పని చేయమ్మా, ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసాం, కారం వేసాం, ఇగో జీలకర్ర పొడి వేసాం, ధనియాల పొడి వేస్తున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా కలపాలి. బాగా కలుపుతున్నా. ప్రతి రొయ్య ఇంచుకి మసాలా తగలాలి. నీళ్ళు ఎందుకు పెట్టు, ముందే నీళ్ళు ఎందుకు పెట్టాను కదా, ఈ మసాలాలు రొయ్యలు వేసాం కదా, ఇవి తీసుకెళ్ళి నీళ్ళు వేస్తాం అనుకో, ఉడికితే గీసు అన్నీ పోతాయి. ఓకే కొత్తలో ఉంది కదా, అది తీసుకోసారి. ఇప్పుడు నీళ్ళు కాగా లేదా చూడు, నీళ్ళు వేడికా అది రొయ్యలు వేసేయచ్చు. ఇందులో అన్నీ వేసి కలిపేసి మూత పెట్టి అవి బ్రహ్మాండంగా ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటా, ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా, ఈ వెల్లుల్ని సన్నగా దంచుతో కొంచెం లైట్గా ఈ లోపల నువ్వేం చేస్తావంటే ఆ ప్యాన్ తీసుకో, పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. అంటే 2 స్పూన్లు నూనె, గరిటెది మంట చిన్న చేసావా, చిన్న చేస్తే అప్పుడు ఇది దోర రంగు వచ్చేటట్టు వేపాలి. అవు కాదు, ఆ సీరియస్నెస్ నీకైతే రాదనుకో, నీకు నువ్వే తెచ్చుకోవాలి. అది ఎవడో చెప్తే వచ్చేది కాదు అది. అవును, వాళ్ళిద్దరూ వాళ్ళ కాళ్ళు వచ్చారంటవా, ఎవరు చెప్తూ వచ్చారంటవా? ఎవరు ఎందుకు చెప్తారా, ఎప్పుడన్నా వచ్చారేంటి? మరి ఇప్పుడు వచ్చారంటే వాళ్ళ పాపం ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. మనకు సరిగ్గా టైంకి వచ్చారు. ఈ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయడానికి వచ్చారు. అది ఇక కరివేపాకు వేస్తాం. ఇక కొత్తిమీర వేస్తాం. రొయ్యలు బాగా ఉడికినట్టున్నాయి. ఆ గాలి దీంతో రొయ్యలు వదిలేసి సాయంత్రం పూట కూడా బ్రహ్మాండంగా తినచ్చు. అవునా? అయిపోయాయి కదా. ఇది ఒక వెన్నపూస వేస్తాం. ఓహో, అబ్బాయి బాగా కలిపి 3-4 నిమిషాలు ఉంచానుకో ఫుల్గా రోస్ట్ అయిపోద్ది. ఆల్రెడీ నూనె వేసాం కదా, మళ్ళీ వెన్న ఎందుకు వేసావు? వెన్న వేస్తే ఆ టేస్ట్ వేరే కదరా. రోస్ట్ అవుతూ ఉంటుంది. అవన్నీ తీసేయండి. 3 నిమిషాలు అయిపోయింది. మంచి రోస్ట్ అయిపోయే రొయ్యలు. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే పెప్పర్, మిరియాలు పొడి వేస్తాం. చల్లుతున్నాం ఇలా. మళ్ళీ ఒకసారి తిప్పుతాం. అది అలా తిప్పిన తర్వాత ఏం చేస్తాం, తీసేస్తాం. నిమ్మరసం ఉంది కదా, నిమ్మరసం వేస్తాం. పొయ్యి ఆడుతుంది.
అలా చేస్తారా? అంతే. అది తీసే అబ్బాయి అక్కడ పెట్టి. ముందుగా రొయ్యల్లో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్లలో రొయ్యలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక ప్యాన్ లో 2 గరిటెలు నూనె వేసి మనం దంచుకున్న వెల్లుల్లి వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని కరివేపాకు, కొత్తిమీర, మనం ఉడికించుకున్న రొయ్యలు వేసి వేయించి అందులోనే వెన్నపూస కూడా వేసి బాగా వేయించుకుని పైనుండి పెప్పర్ పొడి, నిమ్మరసం చల్లుకుని ఒక గిన్నెలో తీసుకుంటే వెల్లుల్లి రొయ్యల రోస్ట్ రెడీ.